ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మనము ప్రతి నిత్యము కూడా ప్రార్థనలు చేసుకోవడము, పాటలు పాడుకోవడం, అనేకమైన అంశాల మీద వాక్య ధ్యానాలు వినడం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. వింటున్న మీకు ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత ఎక్సైట్‌మెంట్‌గా ఉందో పంచుకుంటున్న మాకు కూడా అంత ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ప్రతిదినము కూడా ఒక క్రొత్త అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవుతున్న ప్రిపరేషన్ గాని చెప్తున్నప్పుడు, చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా గాని మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అనేక రకాలుగా ఈ యొక్క వాక్యాలు ముందుకు వెళ్ళడానికి ప్రయాసపడుతూ ఉండడం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నది. ఈ దినాన్ని ప్రత్యేకించి ఒక అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఆ అంశం యొక్క పేరేంటంటే, యేసు చేతిని తండ్రి ఎందుకు వదిలేశాడు? మత్తయి సువార్త 27 అధ్యాయము 46 వచనంలో ఏమని ఉంటదంటే, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అరబిక్ లాంగ్వేజ్‌లో ఈ మాట రాయబడినప్పుడు, ఈ యొక్క మాటను వినిన అనేకులు ఏమనుకున్నారంటే, ఏలి అని పిలుచుచున్నాడు అని పరిగెత్తుకుని ఎళ్లి స్పాంజిని తీసుకొని వచ్చి, చిరకలో ముంచి, రెల్లుకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చారు. అనేకులు వెయిట్ చేస్తా ఉన్నారు. ఇంకా చాలామంది ఏమంటున్నారు, ఏలియా వచ్చి రక్షిస్తాడేమో చూద్దాం చూద్దామని వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు. ఒకడైతే వచ్చి పక్కలో బల్లెంతో పొడిచినట్లుగా మనం కూడా చూస్తా ఉంటాం. ఈ సంఘటన ఆ దినాన్ని వారికి అర్థం కాలేదు. ఏలి ఏలి లమ సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనే మాటను వారు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకు ఆయన చెయ్యి విడవాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు పాపిగా మారాలి గనుక ఆయన చేతిని విడిచిపెట్టాడు. మనము చూస్తే యేసుక్రీస్తు పరిశుద్ధుడు అనే సత్యము మనకి తెలుసు. ఆయన పరిశుద్ధంగానే జీవించాడు, పరిశుద్ధంగానే ఉన్నాడు. మనకి సమయము, కాలము మొదలు కాకముందు నుంచి కూడా ఆయన ఉన్నవాడు. ఆయన ఆల్ఫా. అలాగే ఆయన ఒమేగాగా కూడా ఉన్నాడు. ఆయన మొదటివాడు, కడపటివాడును కూడా ఉండి, ఆయన పాపమెరిగిన వాడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు లోక పాపములన్నీ కూడా ఆయన మోసుకుని వెళ్ళాలి గనక, ఆయన పాపిగా మారాలి. తండ్రి తన చేతిని పట్టుకున్నంత కాలము కూడా, తండ్రి తన చేతితో పట్టుకున్నంత కాలము కూడా ఆయన పరిశుద్ధుడిగానే ఉండగలిగినాడు గనక, ఆయన మీద లోక పాపమంతా మోపడానికి తండ్రి తన చేతిని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పాపిగా మారడానికి ఆయన ప్రణాళిక రచించాడు. ఈ యొక్క పాపాన్ని మోయాల్సి వచ్చినప్పుడు, ఈ పాపమంతా కూడా తన మీద మోపబడుతుందని ఎరిగినప్పుడు ఆయన బాధతో పలుకుతున్న మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని. మనము చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో మనకి ఈ మాట కనపడుతూ ఉంటుంది. 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చూస్తే ఏమని ఉంటుందంటే, మనం ఆయన యందు దేవుని నీతి అగ్గునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఆయనలో ఏ పాపము లేదంట, కానీ ఆయనను పాపముగా చేశాడు. ఆయన పాపిగా మారాలంటే ఏం చేయాలి? పరిశుద్ధుడైన తండ్రి తన చేతిని విడవాల్సి వచ్చింది. పరిశుద్ధుడిగా, త్రిత్వముగా ఉన్న దేవుణ్ణి మొదటిసారి చెయ్యి విడిచి లోకములో ఉన్న పాపమంతా కూడా, లోకములో ఉన్న శాపమంతా కూడా ఆయన మీద వేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఆయన మన కొరకు పాపిగా మారాడు. ఎందుకు దేవుడు తన చేతిని విడిచిపెట్టాడంటే, పాపులమైన మన చేతిని పట్టుకోవడానికి ఆయన తన చేతిని విడిచేశాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నంత కాలము కూడా ఆయన విడిచిపెట్టలేదు, కానీ పాపముగా మారబోతున్న సమయంలో ఆయన విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సిలువ మ్రాను ఎక్కి ఒక శపథమైన వాడిగా ఆయన మారిపోయినట్లుగా మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 13, 14 వచనాలను మనం చదువుకుంటే, గలతీయులకు రాసిన పత్రిక 3, 13, 14 మనం చూసినట్లయితే ఈ మాటలు ఉంటాయి. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన తనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోశము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడింది. ఈయన మ్రాను మీద వేలాడి శపితముగా మారిపోయాడు. ఆయన శపితంగా మారడానికి కారణం ఏంటంటే, శాపముగున్న మనము
ఆశీర్వాద కారణముగా మారడానికి. మనందరము కూడా శపితమైపోయిన వారమే, మనందరము కూడా శాపాన్ని అనుభవించవలసిన వారమే. కానీ ఆయన మన శాపాన్ని ఆయన పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక మరొక మాటను మనం చూసినప్పుడు, ఎందుకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క చేతిని విడిచిపెట్టాడంటే ఆయనను పాపిగా మార్చాలని, రెండవదిగా ఆయనకు మరణాన్ని దగ్గర చేయాలి అని. చూసినట్లయితే మనము యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఆయనను తన చేతులారా తన ప్రాణము పెట్టడానికి పంపించినట్లుగా మనం చూస్తాం. చేతులారా ప్రాణమును ఆయన తను ఇవ్వడానికి సిద్ధపడినట్లుగా చూస్తాం. ఎప్పుడైనా దేవుడు ఒకవేళ అనుకుంటే ఆయన ప్రాణాన్ని తీయడం అసాధ్యం. దేవుని చెయ్యి యేసు చేతితో ఉన్నంత కాలము ఆయన ఆయన దరిచేరడము అసాధ్యము. ఆయన మరణాన్ని మించినవాడు, మరణము కంటే బలవంతుడు, మరణాన్ని జయించినవాడు. కనుక ఆ మరణం అనేది ఆయన దగ్గరికి రావడం అనేది అసాధ్యం. కానీ మరణమవుతున్న మన కొరకు ఆయన మరణించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు చేతిని వదిలేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావంటే, నేను విడవడానికి కారణం ఏంటంటే నువ్వు మరణించాలి. నా చెయ్యి నీ చేతిలో ఉన్నంత కాలము, నీ చెయ్యి నా చేతిలో ఉన్నంత కాలము మరణము నీ దరి చేరదు గనక నేను నీ చేతిని వదిలేస్తున్నాను అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరణము ఆయన దరి చేరకపోతే, ఆయన మరణించకపోతే మనకు జీవం లేదు. మనము మన పాపముల యందు చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన ద్వారా మనము నీతిమంతులుగా ఇప్పుడు మార్చగలుగుతున్నాం. మనం అందరము కూడా పాపాల విషయంలో చచ్చిపోతే ఆయన వచ్చి ఈ పాపాల నిమిత్తం ఆయనే మరణించి మనల్ని నీతిమంతులుగా జీవించేవారిగా మార్చాడు. ఎందుకు నా దేవా నా చెయ్యి విడిచావంటే, మొదటిది ఆయన పాపిగా మారాలి గనక, రెండవది ఆయన మరణించాలి గనక, మూడవది ఆయన విజయం సాధించాలి గనక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 మనం చదువుతుంటే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలను యేసు నామము వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించను. ఎందుకనంటే పై వచనాలు ఉంటుంది, దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనలేదు, కానీ మనుష్యుల పోలికకు పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. ఇక చెప్పాలంటే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాను. అందుచేత పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ ఏ ఒక్కరు కూడా ఆయనకంటే గనులు కాకుండా ఉండాలని, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనాలని ఆయన అధికంగా హెచ్చించాడు. ఆయన ఆ దినాన్ని చేయి విడవడానికి కారణం ఏంటంటే, ఆయన వచ్చిన పనిలో ఆయన విజయం సాధించాలని. ఒకవేళ ఆయన చేయి విడవకుండా ఉంటే, ఈయన సామర్థ్యం ఏంటి, ఈయన పరిశుద్ధుడిగా ఎంతమందిని రక్షిస్తాడు అని ఆలోచన చేసినప్పుడు, తన కుమారుని అర్పించినప్పుడు కుమారుడు అర్పణగా అంగీకరించకపోతే, లేఖనాలను నెరవేర్చకుండా అలాగే ఉండిపోతే గనక ఆయన ఎప్పుడు కూడా అధికుడు కాదు. చూసినట్లయితే కీర్తన గ్రంథం 22వ కీర్తనలో మనము చూస్తూ ఉంటాము ఇదే మాటను. అక్కడ కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. కీర్తన గ్రంథం 22వ కీర్తనలో మనం ఈ మాటను చదువుతాం, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని వెనక నువ్వేలా దూరంగా ఉన్నావు. చూడండి, ఎందుకు దూరంగా ఉండాలంటే నువ్వు విజయం సాధించాలి గనక. కుమారుడు విజయం సాధించి అన్ని నామముల కంటే పైనామమును ఆయన పొందుకొనాలని చెప్పేసి ఆయన ఆ దినాన్ని వదిలేశాడు. అందుకనే మత్తయి సువార్తలో చివరి అధ్యాయంలో 28వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక మనం చూస్తే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఆయన గెలిచిన తర్వాత చెప్తున్న మాట, ఇప్పుడు సర్వాధికారము నాకు
ఇవ్వబడింది. ఎందుకు, ఎందుకు మనము ఈ యొక్క సిలువ ధ్యానాల్లో మనం ఉంటున్నామంటే, మనము ఆయన మన కొరకు పాపిగా మార్చబడ్డాడు గనక, మనం పరిశుద్ధులుగా మారాలి. ఆయన మరణించి మనల్ని బ్రతికించాడు గనక, మనము జీవించేవారుగా ఉండాలి. ఆయన విజయం సాధించాడు గనక, మనం ఆయన విజయంలో పాలుభాగస్తులయ్యి ఆయన వలె ఉండాలని. కనుక ఈ రీతిగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా నీ మాటలు ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ బిడ్డలతోటి కొన్ని మాటలు పంచుకొని ఉన్నాను. తండ్రి, ఈ మాటలు వారి హృదయంలో భద్రం చేసుకొనడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించమని, వారెప్పుడూ కూడా పాపమును విడిచి పరిశుద్ధత వైపు ఉండడానికి, మరణము వారి దరి చేరకుండా నిత్య జీవంలోనికి ఉండడానికి, అన్నిటికంటే ముఖ్యంగా ఓటమి కంటే గెలుపుగా ఉండడానికి కృప చూపించమని, మా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైనను గాక. ఆమేన్.